ఒకప్పుడు కరోనాతో భయపడ్డాము. ఇప్పుడు చందీపుర వైరస్ వస్తుంది. గుజరాత్‌లో ఈ వైరస్ వల్ల 22 మంది పిల్లలు చనిపోగా 35 మందికి పాజిటివ్ వచ్చిందంట. ఇంకా కూడా చాలా మందికొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ చందీపుర వైరసు 1965 మహారాష్ట్రలో చందీపూర్ అనే గ్రామంలో ఈ వైరస్‌ని కనుక్కున్నారు కాబట్టి దీనికి చందీపుర అనే పేరొచ్చింది. ఇక ఈ చండీపుర వైరస్ అంటే ఏంటి? ఇది ఒక ర్యాబిస్ లాంటి రోబ్డో వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ అనమాట. ఇది శాండ్ ఫ్లై అంటే ఇసుక ఈగలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు దోమల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 15 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఈ వైరస్ ఎక్కువగా వస్తుంది. శాండ్ ఫ్లై కుట్టిన 3-5 రోజుల తర్వాత కొన్ని సింప్టమ్స్ అయితే మొదలవుతాయి. ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే హై ఫీవర్ ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, ఇంకా హెడేక్ ఎక్కువగా ఉండడం, డల్‌గా ఉండడం, కొందరిలో అయితే ఫిట్స్, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇలాంటి సింప్టమ్స్ ఎవరికైనా ఉంటే వెంటనే మీరు హాస్పిటల్‌కి వెళ్ళండి. దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అయితే లేదు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ రాకుండా మనం అరికట్టవచ్చు. అవేంటంటే మన ఇంటి చుట్టూ నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి. పిల్లలకి బాడీ పూర్తిగా కవర్ అయ్యే బట్టలు వేయాలి. కొద్ది రోజులు పిల్లల్ని బయట వర్షం నీటిలో బురదలో ఆడనివ్వకండి. పిల్లల్ని శుభ్రంగా ఉంచండి. తడి బట్టలు వేయకండి. ఇంకా దోమలు కుట్టకుండా దోమతెరలు లాంటివి, దోమల బ్యాట్లు లాంటివి వాడండి. ఇమ్యూనిటీ ఫుడ్ పెట్టండి. గోరువెచ్చని నీటిని తాగించండి. ఇలా చేయడం వల్ల ఈ చందీపుర వైరస్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.